ఈరోజు పెద్దలందరూ కూడా ఒక శక్తిగా మెయిన్గా మగోళ్ళు ఆడవాళ్ళంతా నిల్చుంటే బాగుంటుంది ఫోటో కూడా అయితే అందరికీ నమస్కారం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అసలు సంక్రాంతి అంటేనే భీమవరం, భీమవరం అంటేనే సంక్రాంతి. అలాంటి సంక్రాంతి సంబరాలు మన హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎంత అట్టహాసంగా సెలబ్రేట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో అలాంటి సెలబ్రేషన్స్ ఈ రోజు మనకి ఇక్కడ మొదలైపోయాయి. సో ముందుగా పూజతో ప్రారంభించి ప్రముఖులందరూ హాజరయ్యి చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇక్కడ జరుపుకుంటున్న సంక్రాంతి సంబరాల గురించి ఇక్కడ ఉన్న ప్రముఖుల్ని అడిగి తెలుసుకుందాం. హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ రోజు భోగిని పురస్కరించుకొని సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగిని పురస్కరించుకొని మా కాలనీలో కాలనీ పెద్దలందరూ మరియు ప్రజలందరూ కలిపి సంక్రాంతి సంబరాలను జరుపుకోవటం మాకు ఎంతో కాలం నుంచి సాంప్రదాయంగా వస్తుంది. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ రోజు భోగి మంటను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ మిగతా కార్యక్రమాలు కోడి పందాలు ఇటువంటి వాటికి కొంచెం దూరంగా ఉంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు సంక్రాంతి భోగి రోజున ఉదయం నుంచి ముగ్గురు పోటీలు, తర్వాత పిల్లలకి ఆటల పోటీలు, పెద్దలకి ఆటల పోటీలు, రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఈ రోజు అంతా కూడా చక్కగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. సో ఇప్పుడు మనతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ చైర్మన్ అయిన వెంకటరాజ్ గారు ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. మరి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా సంక్రాంతి అంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, భీమవరం అంటే హౌసింగ్ బోర్డు అనేది ఒక గత 20 సంవత్సరాల నుంచి కూడా ఆ ట్రెండ్ అలా జరుగుతూనే ఉంది. మమ్మల్ని చూసి చాలా మంది ఈ సంక్రాంతి సంబరాలు చేయాలన్నా, ఈ
అదే విధంగా మరి సంక్రాంతికి మరి బంధువులు కానీ స్నేహితులు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు వీటిలన్నిటినీ కూడా ప్రింట్ మీడియా అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, ఇవన్నీ కూడా తీసుకొచ్చిందే మొట్టమొదటిగా మనం హౌసింగ్ బోర్డు, మా హౌసింగ్ బోర్డు అనేది చెప్పుకోవడానికి మేము సగౌరవంగా గర్వపడుతున్నాం. అందరికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ రోజున హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి ఆతిథ్య కళా వేదిక దగ్గర కాలనీ వాసులు అందరం కలిసి కలుపుకోరుతనంగా చక్కగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. మరి భీమవరంలో ప్రత్యేకించి చెప్పాలంటే మన హౌసింగ్ బోర్డులోనే సంక్రాంతి సంబరాలు ప్రారంభించడం జరిగింది. మమ్మల్ని చూసి అందరూ కూడా నేర్చుకుని ఇవన్నీ కూడా చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా సంక్రాంతి సంబరాలు మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ సంక్రాంతికి మన అల్లుళ్ళు వాళ్ళ అల్లుళ్ళు కూడా ఇళ్ళకి వచ్చి చక్కగా సంక్రాంతి సంబరాలు చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీ. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటాం. సాయి శ్రీనివాస్, స్టేట్ టీచర్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్. ఈ రోజు భీమవరంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి అంటే భారతదేశమే మొత్తం ప్రపంచానికి వ్యవసాయం నేర్పిన దేశం, వ్యవసాయ ఆధార దేశం. అందులోనూ భారతదేశానికి అన్నపూర్ణంగా పేరొందినటువంటి ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అటువంటి వ్యవసాయ దేశంలో వ్యవసాయానికి పాడి పంటలతో తొలతోగైనటువంటి ప్రాంతం ఇది. ఆ పాడిని పంటని అన్నింటినీ కూడా పూజించుకునేటువంటి రోజు. పాడి పంటలన్నీ కూడా మనకి సుభిక్షంగా ఉండేటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతంలో పశువుల్ని పూజించుకునే మంచి పండుగ అన్నమాట ఇది. అటువంటి సంస్కృతి సంప్రదాయాల్ని తర్వాత తరాలకి, ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, డాక్టర్లు అందరూ అయిపోయినప్పటికీ కూడా సంస్కృతిని సంప్రదాయాన్ని మర్చిపోకుండా ఎక్కడున్నా సరే వాళ్ళు సంక్రాంతి పండుగ వెతుక్కుంటూ భీమవరం వచ్చి పాత తరం వాళ్ళ యొక్క సంస్కృతిని సంప్రదాయాన్ని వాళ్ళు ఆకలింపు చేసుకుని భవిష్యత్ తరాలకు అందించాలనేదే ఈ పండుగ యొక్క ప్రధానమైన ఆశయం. దాన్ని ఈ హౌసింగ్ బోర్డు కాలనీ పెద్దలందరూ కూడా దాన్ని తర్వాత తరాలకు అందజేసే ఏర్పాటు చేయటం చాలా అభినందనీయం. ఈ పండుగలో అందరూ కూడా సంక్రాంతి లక్ష్మి అందరింటా ప్రవేశించి అందరికి ఆనందాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అసలు సంక్రాంతి అంటేనే భీమవరం, భీమవరం అంటేనే సంక్రాంతి. అలాంటి సంక్రాంతి సంబరాల గురించి, మన హౌసింగ్ బోర్డు సంక్రాంతి సంబరాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ సంబరాలు చాలా అంబరాన్ని అంటుతాయని అందరికీ తెలిసిందే. అలాంటి సంక్రాంతి సంబరాలు ఈ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో మన మహిళలు మహారాణులను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ సంక్రాంతి సంబరాల గురించి మీ మాటల్లో కొంచెం చెప్తారా మా ప్రేక్షకులకి? మా హౌసింగ్ బోర్డ్ కాలనీలో గత 20 years నుంచి చాలా బాగా చేసుకుంటున్నామండి. మధ్యాహ్నం గేమ్స్ పిల్లలకి, లేడీస్కి, ఈవినింగ్ మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చాలా బాగా కండక్ట్ చేస్తారు మా కాలనీ వాసులందరూ కలిసి. మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తాము. ప్రతి సంవత్సరం మేము ఇలాగే చాలా బాగా జరుపుకుంటాం. అందరికీ, కాలనీ వాసులకి అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. మా హౌసింగ్ బోర్డ్ కాలనీలో ప్రతి సంవత్సరం చక్కగా అందరూ, అన్ని కుటుంబాలు కలిసి కుటుంబ సమేతంగా సపరివారంగా అందరం వచ్చి చక్కగా ఇక్కడ సంక్రాంతి పూజ చేసుకొని ఆటపాటలతోటి చక్కగా అందరం సెలబ్రేట్ చేసుకుంటామండి. పొద్దున్నుంచి కూడా ముగ్గుల పోటీలు, తర్వాత సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని కూడా, భోగి మంట అన్ని కూడా చక్కగా వేసుకుంటాం. సంక్రాంతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా మన సాంప్రదాయ వస్త్రాల్లో అలవిస్తున్న హౌసింగ్ బోర్డ్ కాలనీ వైస్ ప్రెసిడెంట్ గారితో ఇప్పుడు మనం మాట్లాడదాం. సార్ చెప్పండి. సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటువంటి రోజు. ఇది రైతుల పండుగ, ఒక ప్రకృతి పండుగ. ఒక మతానికి, కులానికి సంబంధించి కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు పూజించేటువంటిది. మరి ఆ రైతులు ఆరుగాలం కష్టపడి పంట ఇంటికి తెచ్చుకొని వాళ్ళ కుటుంబాలతో, అల్లుళ్ళు కూతుళ్ళు అందరితో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అద్భుతంగా జీవించేటువంటి వ్యవస్థలో ఈ సంక్రాంతి అంటే భోగి, పెద్ద పండుగ, కనుమ అనేది 3 రోజుల పాటు ఇంటిల్లపై ఆనందం చేసేటువంటిది. ఇప్పుడు మా హౌసింగ్ బోర్డు కాలనీలో గత 20 సంవత్సరాలుగా ఈ సంక్రాంతి సంబరాలు అద్భుతంగా నిర్వహించుకుంటున్నాం. ఆటపాటలతోటి పిల్లలకి కానీ పెద్దలకు చేసుకుంటూ, అలా విధంగా మరి గంగిరెద్దులతోటి, అదే విధంగా బుడబక్కలు, జంగం దేవర, అదే విధంగా మరి ముగ్గుల పోటీలతో మళ్ళీ పల్లెటూరు వాతావరణం సృష్టించే విధంగా మా హౌసింగ్ బోర్డు కాలనీలో గత 20 సంవత్సరాలకి కార్యక్రమాలు చేపడుతున్నాము. మరి ఎంతో ఆనందంగా ఈ పండుగ చేసుకుంటున్నాం. కాబట్టి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాం. మనతో పాటు ఇప్పుడు హౌసింగ్ బోర్డ్ కాలనీ 9వ వార్డు ఇన్ఛార్జ్ రామకృష్ణ వర్మ గారు ఉన్నారు. ఆయన మాటలో సంక్రాంతి సంబరాల గురించి తెలుసుకుందాం. మా హౌసింగ్ బోర్డు కాలనీలో సంక్రాంతి సంబరాల సందర్భంగా కాలనీ వాసులకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ
మీడియా వారికి సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి శుభాకాంక్షలు. ఇప్పుడు మనతో పాటు హౌసింగ్ బోర్డ్ కాలనీ సెక్రటరీ సూర్యనారాయణ రాజు గారు ఉన్నారు. ఆయన మాటలో సంక్రాంతి సంబరాల గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి. మా హౌసింగ్ బోర్డ్ కాలనీలో కాలనీ వాసులు అందరూ కలిసి ఈ సాంప్రదాయబద్ధంగా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. యువత అంతా కూడా కోడి పందాలకు కానీ పేకాట్లకి తదితర కార్యక్రమాలకి వెళ్లకుండా మన సంస్కృతి సంప్రదాయాలు నిలబెట్టేలాగా మన కాలనీలో రాబోయే తరాలకు కూడా మన సనాతన ధర్మం యొక్క ప్రాశస్త్యత వివరించేలాగా గత 20 సంవత్సరాల నుంచి కాలనీలో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆడవారికి ముగ్గుల పోటీలు, గోరింటాకు పోటీలు, అలాగే పిల్లలకి ఆటల పోటీలు, సీనియర్ సిటిజన్స్ కి కూడా బ్రిస్క్ వాక్ మొదలైన గేమ్లు ఉంటాయి. అలాగే వినూత్నంగా ఆలోచించి హౌసింగ్ బోర్డు కాలనీలో సంక్రాంతి సందర్భంగా ఇళ్ల దగ్గర వేసిన ముగ్గులకి కాలనీ పెద్దలందరూ కూడా ఆ రోజు సంక్రాంతి రోజు తెల్లవారుజామున జడ్జి చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు, కన్సలేషన్ ప్రైజ్లు కాలనీ వాసులు అందరూ కలిసి మేళ తాళాలతోటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరే ఆ ముగ్గుని అప్రిషియేట్ చేసి బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం నాకు తెలిసింది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జరగదు. మా హౌసింగ్ బోర్డు ప్రత్యేకంగా అటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించుకుని ప్రతి సంవత్సరం కూడా వినూత్నంగా సంప్రదాయబద్ధంగా మా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి కాలనీ వాసులకి అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పూజ అనంతరం కాలనీ వాసులందరూ కలిసి భోగి మంటను వెలిగించి సంక్రాంతి సంబరాలను అయితే కొనసాగిస్తున్నారు. ఇలా సాయంత్రం వరకు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే సాయంత్రం వరకు సంబరాలను కొనసాగిస్తూ ఆనందంగా పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు చిన్న కూడా అండి ఇక్కడ దయచేసి అందరూ ప్రదర్శన చేయండి. కానీ కట్టేసుకోవాలి. కింద కూర్చున్నట్టుగా ఇప్పుడు మనతో రిటైర్డ్ గెస్టెడ్ ఆఫీసర్ అయిన బుద్ధరాజు రంగనాథ్ రాజు గారు ఉన్నారు. ఈయన మాటలో సంక్రాంతి సంబరాల గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ సంక్రాంతి సంబరాల గురించి. చాలా సంతోషం అమ్మా. తెలుగు వారికి పండగలు అంటే పెద్ద పండగ సంక్రాంతి పండగ. అటువంటి సంక్రాంతి పండగ తెలుగువారు ఉభయలు తెలుగువారు, రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు, ఇతర దేశాల్లో ఉన్న వీరు కూడా అందరు మిత్రులు అందరూ కూడా ఈ 4 రోజులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి మా కుటుంబాల్లోకి వచ్చి సాంప్రదాయబద్ధమైనటువంటి మన ఒక సంక్రాంతిని చేసుకోవాలనే కోరికతో వస్తారు. ఇక్కడ కూడా సంక్రాంతి రోజు అంటే ఆ రోజు లక్ష్మీదేవి పూజ, అదే విధంగా సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించి
పూజలు చేసి ఆడవారు మగవారు అందరూ కూడా. అదే విధంగా ఇదిగో ఇలాగ ఇప్పుడు మా హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది, ఇక్కడ అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా సంబరాలు చేసుకుంటాము. అదే రోజుని గంగిరెద్దులు వస్తాయి, గంగిరెద్దులు వారు వస్తారు. పొద్దుట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దాసులు వస్తారు. అదే అందరూ ఇంకా దీనికి సంబంధించిన అన్ని అంగులు కూడా ఇక్కడ అందరూ కూడా ఈ 4 రోజులు ప్రతి ఇంట చూపిస్తారు. చక్కని ముగ్గులు వేసుకుంటారు, పిండి వంటలు చేసుకుంటారు. మరి వాళ్ళ కుమారులు కుమార్తెలు అల్లుళ్ళు కూతుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళతోటి బంధుమిత్రులతోటి ఎంతో హ్యాపీగా ఎంతో సంబరంగా జరుపుకునే సంక్రాంతి ఇది. దాంట్లో భాగంగా ఈ రోజు భోగి పండుగ. ఈ భోగి పండుగ రోజుని మరి ఈ సంక్రాంతికి ముందు రైతులకు కూడా మొత్తం ఈ ప్రదేశంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి ధాన్యాలు పండి మాకు ఎక్కువగా ధాన్యం పంట ఇతర పంటలు కూడా ఉన్నాయి, కొన్ని మెట్ట ప్రాంతాలు అన్ని కూడా. ఆ పంటలు ఇప్పుడు ఇంటికి వచ్చి వేళ అంటే మాకు ధాన్య లక్ష్మి అదే విధంగా సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించుకుని ఆ సంబరాలలో అది పిల్లా పాపలతోటి అందరికీ భోజనాలు పెట్టుకుని, అదే విధంగా రైతు అయితే వారి కవతల్లో సంవత్సరంతా పనిచేసే వారికి భోజనాలు పెట్టుకుని వారికి పిండి వంటలు పెట్టి, అదే విధంగా మా ఇళ్లలోకి వచ్చిన వారు అందరికీ కూడా పిండి వంటలు రుచి చూపించి ఇక్కడ ఏం జరుగుతుందో రుచి చూపించి అది చేస్తాము. అదే విధంగా గంగిరెద్దులు వారు తిరుగుతూ ఉంటారు. అదే కాకుండా ఇక్కడ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే రాష్ట్రం కాదు దేశం అంతా తెలుసు, కోడి పందాలు ఒకటి ముఖ్యమైనది. ఇది సాంప్రదాయబద్ధంగా వస్తున్న కోడి పందాలే కానీ ఇది సంవత్సర పొడికి కూడా జోదవాడే గేమ్ కాదు. ఇది ప్రభుత్వ వారు కూడా గ్రహించినారు. ఏదో 4 రోజులు ఈ 4 రోజులే ఈ రైతులకి సంబరం. ఈ పండుగ రైతుల పండుగ ముఖ్యంగా, అదే విధంగా అందరి పండుగ కూడా వాళ్ళు ఎక్కువ హ్యాపీ చేస్తారు. కాబట్టి ఈ సంక్రాంతి సమయంలో మాకు మీరందరూ ఇలా వచ్చి మా తెలుగు వారి అందరికి ఉభయ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారికి ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారికి అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాము. అదే విధంగా మీరు కూడా మమ్మల్ని మా కాలనీ వాసులందరినీ మీరు వచ్చినందుకు చాలా సంతోషం. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా.